మనతో పాటు లైవ్ లో జాయిన్ అయ్యారు రామచంద్ర నాయక్ గారు, గవర్నమెంట్ విప్ మనతో జాయిన్ అయ్యారు. ఎందుకంటే ఇప్పుడు కీలకంగా చూస్తే మాత్రం గవర్నమెంట్ ఏం వర్షన్ వినిపించబోతుందన్న చాలా కీలకంగా మారిన నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రశ్న చాలా మంది మాట్లాడుతుంది, ఇది గవర్నమెంట్ తీసుకుంటున్న చర్యలు ప్రజలకు ఎంత మాత్రం ఉపయోగపడతాయనేది ఒక ప్రశ్న అయితే, ఇది కక్ష సాధింపు చర్య కాదు కదా అన్న ఒక అనుమానం కూడా ఇప్పుడు రావాలి. రామచంద్ర నాయక్ గారు, ఇప్పుడు చాలా మంది ఏంటంటే సార్ ఇవాళ ఎన్కన్వెన్షన్ చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా చెప్పాలంటే తెలంగాణ వ్యాప్తంగా ఒక పాజిటివ్ రెస్పాన్స్ అయితే డెఫినెట్లీ వచ్చింది. ఎందుకంటే గత దశాబ్ద కాలం నుంచి దాని గురించి డిస్కస్ చేస్తూనే ఉన్నాము. అది కూల్చివేస్తామన్నారు, కూల్చివేయలేకపోయినారు. కారణాలు ఏవైనా సరే, ఎప్పుడైనా సరే ఏ ప్రభుత్వం వచ్చినా ఆ వ్యక్తికి, ముఖ్యంగా నాగార్జునకి చాలా పాజిటివ్గా రెస్పాండ్ అవుతారు. మంచిగా ఆయనకు అడిగినట్ల ఏ మాత్రమైన చర్యలు ఉండవనే ఒక అనుమానం వ్యక్తం చేశారు. ఒక నిమిషం రామూర్తి గారు, సో మీరు ఎలా అంటారు, మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు ఇవాళ ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత, ఈ స్టెప్ తీసుకున్న తర్వాత ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది గవర్నమెంట్ సైడ్ నుంచి? మీ వర్షన్ ఏంటి? ముందుగా బీఆర్కే ఛానల్ వారికి, అదేవిధంగా నా తోటి పార్టిసిపెంట్ అందరికీ నమస్కారం. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చెరువులను, అదేవిధంగా జలనీటి ఆవాసాలని రక్షించే కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్లో ట్రాఫిక్ని కంట్రోల్ చేసే భాగంగా ఒక స్పెషల్ ఫోర్స్, గతంలో ఉన్న చట్టాలని ఇంప్లిమెంట్ చేయడం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంస్థ హైడ్రా. ఈరోజు సరే, ప్రతిపక్షాలు ఎవరైనా అధికార పార్టీ చేస్తున్న ఈ కార్యక్రమాలని సంతోషంగా స్వాగతించాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ప్రజలు హైదరాబాద్లో గత చిన్న వర్షానికి మొన్న కార్లు కొట్టుకుపోయిన పరిస్థితి చూసినాం, 2 వీలర్స్ కొట్టుకుపోయిన పరిస్థితి చూసినాం. సమస్యలు వచ్చినప్పుడు మాట్లాడి ప్రజల దగ్గర సెంటిమెంట్ల కోసం మాట్లాడే చర్యలు కాదు, ముందస్తు చర్యలు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ముందుగా చర్యలు తీసుకుంటే అలాంటి ప్రమాదాలు జరగవు అని తెలియజేయడం కోసమే ఈరోజు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మరి హైడ్రా గత అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటించిన తర్వాత వారిని, ఒక సిన్సియర్ ఆఫీసర్ని దానికి మరి చైర్మన్గా నియమించి వారిని యాక్షన్లో, త్వరితగతిన యాక్షన్లో తీసుకెళ్లే విధంగా ఈరోజు చాలా అతివేగంతో హైదరాబాద్ ప్రొటెక్షన్ చేసుకోవాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ముందుకు పోతూ ఉంది. ప్రజలు దానికి హర్షిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇది ఎవరు చేయని సాహసం, ఇది ఒక సాహసోపేతమైన మరి నిర్ణయం కూడా. ఏదేమైనా కొంత నష్టం జరగవచ్చు, నాగార్జున గారు లాంటి వాళ్లకు మరి ఇలాంటి ప్రాపర్టీస్ చాలా ఉన్నాయి. కొంత నష్టం జరిగినా ప్రజలకు, హైదరాబాద్కి మేలు జరిగే దాంట్లో, ఇప్పుడు యాజ్ ఎ డాక్టర్గా నేను చెప్పేది ఏంటంటే, బాడీలో ఏ అవయవమైనా, అది కిడ్నీ కానీ, ఏలు కానీ, కాలు కానీ పాడైందంటే దాన్ని తీసేయాలి. తీసేస్తేనే మిగతా బాడీ మరి సర్వే అయ్యే అవకాశం ఉంటుంది, లైఫ్ సర్వే అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కడైనా అంటే ఎక్కడైనా మనం ఆక్యుపెన్షన్ కానీ, ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్ కానీ సమర్థించొద్దు. ఎవరైనా కావచ్చు, ఏ పార్టీ వారైనా కావచ్చు, ఈవెన్ మా సొంత పార్టీ వారైనా చర్యలు తీసుకోవడానికి వెనకాడేది లేదు. ఈ సందర్భంలో చాలా మందికి ఒక ప్రశ్న ఉంది. ఎందుకంటే ఎఫ్టీఎల్కి సంబంధించి కానీ, లేకపోతే ఇలాంటి ఆక్రమిత నిర్మాణాలకు సంబంధించి డిస్కషన్ చేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు చాలా పెద్దవాళ్ళు అయి ఉంటారు. ప్రెషర్ వస్తుంది, గవర్నమెంట్ తర్వాత తగ్గిపోతుంది, లేకపోతే దాని తర్వాత వెనకం చేస్తుంది. ఏదో సెలెక్టివ్గా కొద్ది మందిని మాత్రమే మాట్లాడి ఆ తర్వాత అంటే సెలెక్టివ్ పీపుల్ మీద మాత్రమే చర్యలు ఉంటే తర్వాత వెనక్కి తగ్గుతుంది అనుకుంటారు. కానీ రేవంత్ రెడ్డి గారి ఆలోచన విధానం ఎలా ఉంది? ఎందుకంటే ఇలాంటి ప్రెషర్ వస్తాయని ముందునే ఎక్స్పెక్ట్ చేసినప్పుడు వాటిని ఎలా ఎదుర్కోవాలనేది గవర్నమెంట్ సైడ్ నుంచి ఒక డెసిషన్ అయితే అయి ఉంటుంది. కానీ ఆ డెసిషన్ ఏంటి అసలు? తెలంగాణ 3వ శాసనసభ ప్రభుత్వం, మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ప్రతి నిమిషం తెలంగాణ భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉన్నారు. ముఖ్యంగా హైదరాబాద్, అదేవిధంగా వరంగల్, కరీంనగర్ లాంటి పట్టణాలని, ద్వితీయ శ్రేణి పట్టణాల మీద కూడా వారు ఫోకస్ చేయడం మొదలుపెట్టారు. అందులో భాగంగానే 2 నెలల క్రితం వరంగల్ కూడా డెవలప్మెంట్ గురించి ఒక ప్రణాళిక వేయడం జరిగింది. ఒక మాస్టర్ ప్లాన్ రూపొందించే కార్యక్రమంలో కూడా నిమగ్నమై ఉన్నారు. అక్కడ టెక్స్టైల్ పార్క్ 10 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం మరి అలాట్ చేసిన భూముల్లో ఇంతవరకు ఒక పరిశ్రమ అక్కడ వచ్చిన పరిస్థితి లేదు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో గత కాంగ్రెస్ హయాంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలే ఈరోజు మనం ఫిజికల్గా మనం చూస్తున్నాం తప్ప గత 10 సంవత్సరాల్లో వారు చేసిన అభివృద్ధి లేదు. అందులో హైదరాబాద్ చాలా స్పీడ్గా పెరుగుతున్న పట్టణం. ఈరోజు ప్రపంచీకరణలో భాగంగా హైదరాబాద్ ఎంత వేగంగా పెరుగుతుందంటే ఇండియాలోనే మరి 4వ మెట్రో సిటీగా షార్ట్ పీరియడ్లో పెరుగుతుంది. కాబట్టి ఆ జనాభా, హైదరాబాద్కి వస్తున్న జనాభా అంటే అనుగుణంగా ఈ హైదరాబాద్ని ఈరోజు రూపకల్పన సరిగ్గా చేయకపోతే రేపు భవిష్యత్తులో కలకత్తాలో ట్రాఫిక్ కావచ్చు, పొల్యూషన్ కావచ్చు, ఢిల్లీలో ట్రాఫిక్ మరియు పొల్యూషన్,
బెంగళూరులో కూడా పొల్యూషన్, అదేవిధంగా ట్రాఫిక్, వాటర్ స్కేర్సిటీ, డ్రింకింగ్ వాటర్ కూడా దొరకని పరిస్థితి ఈరోజు బెంగళూరులో మనం చూస్తున్నాం. ఈ సమస్యలన్నీ మనం హైదరాబాద్లో రేపు రాకూడదు. హైదరాబాద్ ప్రపంచంలోనే ఒక అతివేగంగా పెరిగే ఒక పట్టణంలో భాగంగా ఈరోజు మీరు హైటెక్ సిటీ ఫైనాన్షియల్ జిల్లా వెళ్తే ఒక బ్యాంకాక్లోనో లేకపోతే ఒక సింగపూర్లోనో ఒక దుబాయ్లో ఉన్నట్టు తలపించే విధంగా హైదరాబాద్ కనబడే పరిస్థితి. ఒక జంగిల్, ఒక కాంక్రీట్ జంగిల్ లాగా కాకుండా హైదరాబాద్లో జలవనరులను ప్రొటెక్ట్ చేసుకోవాలి. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్, అదేవిధంగా హుస్సేన్ సాగర్, మూసీ పరివాహక ప్రాంతాలు, చెరువులు, నాలాలు అన్నీ ప్రొటెక్ట్ చేసుకోకపోతే రేపు భవిష్యత్తు మనకు ఇబ్బందికరంగా ఉంటుందనేది ముఖ్య లక్ష్యం. చాలా మంది ఆలోచిస్తుంటారు, కళ్ళగంటుంటారు. కానీ మా ముఖ్యమంత్రి గారు ఆలోచనతో పాటు ఈ విజన్తో పాటు మన కార్యాచరణ కూడా చేపట్టడం, ఈ ధైర్యానికి ప్రతిపక్షాలు కానీ ఏ పార్టీ వారైనా కానీ దాన్ని స్వాగతించాలా, సంతోషించాలా. అదేవిధంగా దీన్ని భవిష్యత్తులో ఒక సిటిజన్గా, ఒక పౌరుడిగా ప్రతి ఒక్కరు దీన్ని మరి అంటే ఏమంటారు బలోపేతం కూడా చేయాలి. సత్యం గారు, ఇక్కడ డెవలప్మెంట్ మాత్రమే కాదు, డిజైనింగ్, స్పెసిఫిక్గా మాట్లాడితే రీడిజైనింగ్ కూడా ఈ నగరానికి అవసరం అన్నదైతే అది గుర్తించినట్టుగా మనకు అనిపిస్తుంది. ఎందుకంటే మనం మాట్లాడుకుంటున్నట్టుగా ఏదైతే ఆ వాటర్ బాడీస్ని సేవ్ చేయడం ద్వారా పర్యావరణ పరిరక్షణ జరుగుతుంది, ఆ సమతుల్యత అన్నది దెబ్బతినకుండా ముందుకెళ్తుంది అన్నది